गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामस्त्रवस्त्वं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्शेषादनं श्रीमहागणाधिपतये नमो नमः। భక్తమహాశయులకు సంకటహర చతుర్థి పరమే విఘ్నేశ్వరుడి యొక్క శుభాశీసులు. ఈరోజు సంకటహర చతుర్థి సాయంత్రం మన దేవాలయంలో సువాసులు భక్తవరేణ్యులందరూ కూడా విశేషముగా విచ్చేసి ఆ యొక్క గణపతిని సంకట చతుర్థి వ్రతాన్ని ఆచరించి స్వామివారికి తీర్థప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. అదియూ కాక ఈ మాసం మహాలయ పక్షం, ఈ భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో విశేషముగా పెద్దలకి పెట్టుకుంటారంటారు. అంటే పేద ప్రమాణం ఏంటంటే పెద్దలకి పెట్టడం కాదు, పితృదేవతలకి విశేషమైన కాలం. ఈ విశేషమైన కాలంలో బ్రాహ్మణులైతే అన్నదానం, సంతర్పణ, పితృకర్మలు చేస్తారు. బ్రాహ్మణ వైశ్యులిద్దరు కూడా. మిగిలిన వారు పొత్తలు అంటారు. అంటే పితృదేవత ప్రీతిని ప్రీత్యార్థమై పొత్తలు దానం చేస్తారు. ఆ దానం ఎందుకు చేయాలి అంటే ఆ యొక్క సంకల్పన వస్తుంది. మా వంశ కుల వృద్ధ్యర్థం, కులము కానీ వంశము కానీ వృద్ధి చెందాలి అంటే పితృదేవత అనుగ్రహం ఉండాలి. ఆ పితృదేవత అనుగ్రహం ఉంటే కంపల్సరీ పుత్రులు పౌత్రులు కూడా కలుగుతారట. కాబట్టి ఆ యొక్క పితృదేవత ప్రీతిమిత్యార్థమై ఈ పక్షమ రోజుల్లో ఏదో ఒక రోజు, అనగా ఉదాహరణకి పాడ్యమి నాడు వాళ్ళ తిథి వస్తే పాడ్యమి రోజు చేయాలి. అలాగే ఏ తిథి నాడైతే ఆ తిథి, అది కుదరలేదు, ఏదో కారణాంతరాల వల్ల కుదరలేదు అనుకోండి, అమావాస్య నాడైనా సరే కంపల్సరీ చేయమని శాస్త్రం. కనీసము ఏదైనా సరే బియ్యము కానీ శాకాములు అవి కుదరకపోతే కనీసం శాకములైనా ఉన్నారు. శాకం అంటే కాయగూరలు, ఆకుకూరలు కాయగూరలు అయినా సరే దానం ఇవ్వాలి. ఎందుచేత దానం వాళ్ళకి ఇవ్వాలి అంటే ఔషధయ్య అన్నారు. సాక్షాత్ ఆ జీవి ఎలా వస్తాడో ఈ భూమి మీద కంటే మానవ ఆడవారి శరీరంలోకి వస్తారు. అది ఎలా ఆ ఔషధులు ఆ కాయగూరలను వాటిలో వాళ్ళ ద్వారా వస్తుంది శాస్త్రం. అదంతా చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ శాకములైనా సరే దానం చేయమన్నారు. శాకము దానం చేస్తే చాలా విశేషము. అందులో ఈ యొక్క మహాలయ పక్షంలో శాకదానం చాలా చేస్తారు. ఎందుచేత అంటే వంశవృద్ధి, పితృదోషములు తొలగిపోయి శత్రునాశనం అవుతారు, శత్రునాశనం అవుతుంది, మరియు ధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ మహాలయ పక్షంలో శాకదానం చేసినా చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అందున ఈరోజు సంకటహర చతుర్థి, సంకటం తొలగిపోతాయి. ఈరోజు దానం చేసినా సరే చాలా విశేషంగా ఈ యొక్క ఫలితం ఉంటుంది. స్వస్తి. సిద్ధిరస్తు. భవేనాది భవేవ స్వాంభోద్వరణం అభివాయమో జ్యేష్ఠాయ ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రవేభ్యः తత్పురుషాయ విద్వన్నోర్ధప్రయాత్ పుత్రోద్భవస్య లక్ష్మీ స్వర్ణ అఖండ ప్రదాం వర్షీభ్రీత వసిద్ధివినాయకం శాష్టగామ్యార్థ సిద్ధిరస్తు. సమస్త సన్మంగళ అఖండలక్ష్మీ
అయ్యప్ప హరిహర కర్తవ్యం దైవమా అఖండలక్ష్మీ గణాక్షస్మీ సుధారసిద్ధిరస్తు లోకాలలో కలిశోకం కుంకుమాసే ప్రాప్తిరస్తు శ్రీ మహాలక్ష్మీ Menjano. हर गोविंद गोविंद जय बोलो गणेश महाराज की जय। तमोधमस्य भागं सुरे त्रीणि पदार्थकर्णे विष्णुर्गोपा अदाभ्य अतो धर्माणि धारयन् कृष्णो कर्माणि पश्यति यतो व्रतानि पश्यते केन्द्रस्य युद्धसखा तद्विप्रान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परश्च महेश्वरः। ॐ लक्ष्मीं चेरसमुद्राजतनयां वीरङ्ग धामेश्वरी दावीभूतमस्तदेवनितां लोकैकलीमां पुरां श्रीमन्मन्दगडाक्षलप्रियां अम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। सांगतपरिवार श्री वेंकटहर गणपतये नमः। ఇది వేదోక్తి సమర్థివ్య మంత్ర పుష్ప పత్ర అక్షతాన్ని సమర్పయామి। గణపతి దగ్గర వేసేసి గరిక పూలు మిగిలినవన్నీ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అమ్మా। అదే చెప్పండి। హలో అదే చెప్పండి। లేదా అంటే ఇప్పుడు నేను కాస్త పూజలో ఉన్నానండి, సంగతి కదా కాసేపు చేయండి। ఓకే చూసుకుంటాను, ఓకే నేను చేస్తాను, ఓకే అందరూ కూడా దోశలు మేధా బుద్ధిం శ్రేయ ఆరోగ్యం
श्रियं देहि मे संकटहरि गणाधिप ओम नमः इति अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया पुत्रोऽयं इति मां मत्वा क्षमस्व संकटहर गणाधिप నమస్కారం. మీకు అక్కడ నిత్య జీవితంలో ఉన్న సంకటాలన్నీ పోగొట్టి సమస్త శుభశాంతులు కూడా ఇవ్వాలని గణపతి ప్రార్థన చేసుకోండి. सर्व संकट नाशार्थं गृहाण अर्घ्यं नमोस्तुते विघ्ननाश देवेश विघ्नराज नमाम्यहं सर्व संकट नाशार्थं गृहाण अर्घ्यं नमोस्तुते अर्घ्यं गृहाण हेरंब सर्व भद्र प्रदायक गंध पापनाशनम नमस्ते रोहिणी ईशा सुधारूप निशाकर गृहाण अर्घ्यं मया दत्तं राम अनुज नमोस्तुते. వాళ్ళు విశ్వకర్మ ఉన్నట్టు వచ్చినట్టే తీసుకు బామ్మకి పెట్టిన చందనం కదా తీసుకున్నాను. బాబు ఇది ఒకటి తీసుకున్నా పర్లేదా ఒకటి తీసుకున్నా